వందే మాతరం, జై హింద్ ఈ 2 పదాలు స్వతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించినాయి. ప్రాణాలు ఫణంగా పెట్టినటువంటి సందర్భంలో కూడా, చచ్చిపోయే చివరి నిమిషంలో కూడా వందే మాతరం నినదించారు. ఉరికంబపు కొయ్య మీద వేలాడే ముందు కూడా జై హింద్ వందే మాతరం అని నినదించి చనిపోయేటటువంటి వాళ్ళు ఈ దేశం కోసం అసూలు బాసినటువంటి స్వతంత్ర సమరయోధులు. అంతటి కీలకమైనటువంటి దాంట్లో వందే మాతరాన్ని భారతదేశంలో ముస్లింలు ఫీల్ అవుతారని ఆపేసుకున్నాం. మన పాఠ్య పుస్తకాల్లో ఆపేసాం, స్కూళ్ళల్లో పాడడం ఆపేసాం, కాలేజీల్లో పాడడం ఆపేసాం. టోటల్గా మన జాతీయ గీతంగా దాన్ని పక్కన పెట్టేశాం. కేవలం దాన్ని ఒక జాతీయ గేయంగా మార్చాం. జనగణమనని మాత్రమే నడిపిస్తున్నాం. ఇది ఒక ఎత్తు అయితే, మరొక ప్రధానమైనటువంటిది ఇప్పుడు రైల్వే శాఖకు వందే భారత్ అన్నటువంటి ఎక్స్ప్రెస్ పెడితే దాన్ని తట్టుకోలేకపోవడం అన్నటువంటిది అనేక చోట్ల ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు దాని మీద దాడులు చేసినటువంటి సంఘటనలు ఏ స్థాయిలో చోటు చేసుకున్నది అంటే, భారతదేశంలో రేపు పొద్దున ఏ పాకిస్తాన్ వచ్చి ఆక్రమించుకుంటే గనక మన తలకాయలు తీయడానికి మన పక్కనే ఉన్నటువంటి వాళ్ళు సహకరిస్తారనడానికి సజీవ సాక్ష్యం. ఎందుకంటే వందే భారత్ అనడానికి కూడా అంగీకరించినటువంటి వాళ్ళు మన మధ్యలోనే ఉంటే ఎంతటి ప్రమాదం అనడానికి సజీవ సాక్ష్యం. 1698 రాళ్లు విసిరిన ఘటనలు ఒక్క 2025 సంవత్సరంలో జరిగినాయట. వందే భారత్ రైళ్ల మీదన దాడి 1698 దాడులు జరిగినాయట. అందులో 665 కేసుల్లో మాత్రమే అరెస్ట్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ దర్జా ఎదురుతున్నారు. అంటే ఈ దేశంలో వందే భారత్ అంటే కూడా తట్టుకోలేకపోతున్నంతటి పరిస్థితి ఉందన్నమాట.